పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పేరుతో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ చట్టం ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును హౌస్లో ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకించడంతో 4 ఓట్ల తేడాతో గట్టెక్కింది. 218 మంది బిల్లుకు మద్దతు తెలపగా 214 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇందులో రిపబ్లికన్లలో 2 తప్ప మిగిలిన వారంతా బిల్లుకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు, డెమోక్రాట్లు మొత్తంగా ఈ బిల్లు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్తో పాటు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్కి ఇది ఓ పెద్ద విజయంగా నిలిచింది. బిల్లును గట్టిగా నిలబెట్టేందుకు ఆయన ఒక రాత్రంతా పార్టీ సభ్యులను ఒప్పించేందుకు తెగ శ్రమించారు. చివరికి ట్రంప్ విధించిన జూలై 4 గడువులోగా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు హౌస్ ఆమోదం వార్త తెలిసి డెస్ మోయిన్స్లో జరిగిన సభలో మాట్లాడుతూ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా ఇంత మార్పు వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ఈ బిల్లు చట్టమైన దరిమిలా భారతీయులను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూస్తే ఇందులో ఎన్ఆర్ఐలకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. అక్కడి నుంచి భారత్కి పంపే డబ్బుపై రెమిటెన్స్ ట్యాక్స్ను మొదట ఇది 5% ప్రతిపాదించినా చివరకు దాన్ని కేవలం 1%గా తేల్చడం పెద్ద ఊరట. ఇది 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది కొంతవరకు రిలీఫ్. ఈ బిల్లుపై ట్రంప్ సంతకం మాత్రమే మిగిలింది. ఆయన సంతకం పెట్టగానే చట్టంగా మారుతుంది. ఈ బిల్లును ఆమోదం పొందేలా చేయడం ద్వారా ట్రంప్ తన 2వ పాలనకు ఓ గట్టి ప్రారంభమిచ్చారని విశ్లేషకుల అభిప్రాయం.